ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం అయితే జరుగుతుంది. మరి ఈ సందర్భంగా సీజ్ ఫైర్ అయితే విధించారు కదా. సో పాకిస్తాన్ ఏంటంటే ఆ సీజ్ ఫైర్ని కూడా ఉల్లంఘించింది. నిన్న నైట్ కూడా కొన్ని డ్రోన్స్ అయితే వచ్చాయి మన మీదకి. సో ఏం చేస్తే కరెక్ట్ అనిపిస్తుంది పాకిస్తాన్కి? అవునండి, మన సీజ్ ఫైర్ అనేది జరిగింది 2 డేస్లో 13 మనకి సీజ్ ఫైర్ అనేది మన డొనాల్డ్ ట్రంప్ గారు కానీ అదే పాకిస్తాన్ పిఎం కానీ మన పిఎం కానీ కలిసి మాట్లాడి ఒక ఒప్పందానికి వచ్చారు. ఆల్రెడీ 2 డేస్ సీజ్ ఫైర్ చేద్దాం, తర్వాత మనం ఏదైనా జరిగితే మనం ఇన్ఫార్గా తీసుకుందామని చెప్పారు. కానీ వాళ్ళు ఏంటంటే సీజ్ ఫైర్ని కూడా ఉల్లంఘించి మన దేశం మీద పంజాబ్ కానీ వీటి మీద డ్రోన్స్ వదలడం జరిగింది. అది చాలా తప్పనేది. అది మనం కూడా రిటర్న్గా 1 డే అనేది మనం కూడా ఒక అటాక్ చేస్తే వాళ్ళకి కూడా తెలిసి వస్తుందని మనం అనుకుంటున్నాం. మనం ఆల్రెడీ అటాక్ చేసినా కూడా అసలు ఏ ధైర్యంతో వాళ్ళు ఇంకా అదే రిపీట్ చేస్తారు? అవును, వాళ్ళు టర్కీ కానీ వాళ్ళకి చైనా కానీ వాళ్ళకి సపోర్ట్ రావడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఇంకొంచెం ఫోర్స్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది. మనం కూడా వాళ్ళని కూడా ఒక 5 to 6 డేస్ అనేది యుద్ధం జరిగితే వాళ్ళకి కూడా తెలిసి వస్తుంది ఇండియా పవర్ ఏంటో అనేది నాకు అర్థమవుతుంది. మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక పెద్దన్నలాగా ఇద్దరి మధ్య సెట్ చేస్తే కూడా ఆయన మాటకి ఒక రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉల్లంఘించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవును, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఒకసారి ఆలోచించాల్సింది. పాకిస్తాన్కి ఇండియా మధ్య ఇంత సీజ్ ఫైర్ చేశారు డొనాల్డ్ ట్రంప్. అది ఇండియా అదే యూఎస్ఏకి ఎంత పవర్ ఉంటుందో తెలుసు. మన ఆర్మీ మన వరల్డ్లోని నెంబర్ 1 యూఎస్ఏ అనేది ఆర్మీ అనేది నెంబర్ 1. అలాంటి యుఎస్ఏ పవర్ ఉన్న దేశం ఒక ఒప్పందాన్ని కురిపించింది కాబట్టి మనం వాటిని ఎంత జాగ్రత్తగా ఉండాలనేది పాకిస్తాన్ అనేది అంత జాగ్రత్తగా లేదు. మనం కూడా వాళ్ళు ఉల్లంఘించారు కాబట్టి మనం కూడా ఉల్లంఘించి పాకిస్తాన్ మీద ఒక అటాక్ చేస్తే వాళ్ళకి కూడా తెలిసి వస్తుందని నేను అనుకుంటున్నాను. అసలు ఇప్పటికైనా తోక ముడుస్తుందా పాకిస్తాన్ అనేది దొంగ బుద్ధి అని మనకు అందరికీ తెలిసిందే. వాళ్ళు ఎన్నోసారి ఇప్పటికీ ఒక 40-50 టైమ్స్ మన మీద అటాక్ చేస్తూనే ఉన్నారు. మన వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. ఏదో ఒకసారి మనకు కూడా మనం మంచోళం కానీ చేతగాని కొడుకులు అయితే కాదు మనం, అవునా కాదా? మన ఇండియా పవర్ ఇండియా ఒక 5 hours కానీ వాళ్ళ మీద అటాక్ చేస్తే పాకిస్తాన్ అనేది ప్రపంచంలో లేకుండా పోతుంది. మరి పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది. ఎందుకంటే మొన్న ఆపరేషన్ సింధూర్ పేరిట మనం కాల్పులు జరిపినప్పుడు కొంతమంది ఉగ్రవాదులు కూడా చనిపోయారు పాకిస్తాన్ వాళ్ళు. సో వాళ్ళ అంత్యక్రియలకు కూడా పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో అలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? అసలు మాకు ఉగ్రవాదులతో సంబంధమే లేదంటున్నారు, బట్ వాళ్ళ అంత్యక్రియలకి వెళ్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ అనేది ఉగ్రవాదం, ఒక 80% ఉగ్రవాదం ఉంటుంది. వాళ్ళు ఉగ్రవాదుల్ని 80% ఆర్మీగా ట్రీట్ చేస్తారు. వాళ్ళు 20% ఏదో బాడీ సెక్యూరిటీ కింద ఓడతారు తప్ప వాళ్ళు 80% అనేది ఉగ్రవాదులనే పెంచుతుంది ఆటోమేటిక్గా. వీళ్ళు ఏంటంటే ఉగ్రవాదులకి వాళ్ళకి వచ్చిన ఫండ్స్ అన్ని ఉగ్రవాదులకి ఇస్తారు. వాళ్ళకి ఏంటంటే ఉగ్రవాదులు ఒక హెడ్ ఉన్న మన ఒక ఆధార్ అని మన ఒకసారి మనం అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ చేస్తే వాళ్ళని ఫ్లైట్ హైజాక్ చేసి అతన్ని విడిపించుకొని ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఒక 8 మంది చనిపోయారు. వాళ్ళు చనిపోతే ఇప్పుడు ఆ 8 మందిని చనిపోతే వాళ్ళు ఉగ్రవాదులని తెలిసి కూడా వాళ్ళకి ఆర్మీ వచ్చి వాళ్ళని దహన సంహారాలు జరిగినాయి. అది ఎంత తప్పు అనేది మనం కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఉగ్రవాదాన్ని వాళ్ళు మోటివ్ చేస్తున్నారు, ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నారు. ఉగ్రవాదమే వాళ్ళ ఆర్మీ అన్నమాట. మరి సీజ్ ఫైర్ని కూడా ఉల్లంఘించిన పాకిస్తాన్కి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు మన మోడీ? తీసుకోవాలండి, డెఫినెట్గా అటాక్ చేయాలి. డెఫినెట్గా ఇంకో 2 డేస్లో కానీ ఈ సీజ్ ఫైర్ కానీ ఆగకపోతే డెఫినెట్గా అటాక్ చేయాలండి. మన ఆర్మీ ఆల్రెడీ చాలా ప్రాణాలు కోల్పోతుంది. మొన్న కూడా మన మురళీకృష్ణ కానీ మురళీ నాయక్ కానీ వీళ్ళందరూ చనిపోవడం జరిగింది. చాలా బాధ అనిపిస్తుంది అనమాట. మా పక్క ఊరే అతనిది చనిపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది.